సో ఈ మోడల్ క్వశ్చన్స్ ని మనము ఎలా సాల్వ్ చేయాలి? ముందుగా 13/29 ఉంది కదా, దాన్ని మనం హెచ్సిఎఫ్ మెథడ్ లో, లాంగ్ డివిజన్ మెథడ్ లో చేస్తాం కదా, ఆ మెథడ్ లో సాల్వ్ చేయండి. 13 2s are 26. ఇక్కడ 3 రిమైండర్ వస్తుంది. ఈ 3 తో 30 ని డివైడ్ చేయండి. 3 4s are 12 వస్తుంది. ఇక్కడ వాట్ ఈస్ ద రిమైండర్? ఈ 3 ని 1 తో డివైడ్ చేస్తే 1 3s are 3. సో రిమైండర్ ఇస్ 0. సో నా ఇక్కడ ఈ వాల్యూ వచ్చేసి ఏ వాల్యూ అవుతుంది, ఈ వాల్యూ వచ్చేసి బి వాల్యూ, ఈ వాల్యూ వచ్చేసి సి వాల్యూ. సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఏ, దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ బి, దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ సి. నౌ సబ్స్టిట్యూట్ హియర్.